మనందరికీ తెలుసు మన భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాడని చిన్నప్పటి నుంచి చదువుకుంటూ వస్తున్నాం. కానీ మన సూర్యుడు ఎవరి చుట్టూ తిరుగుతున్నాడో మీకు తెలుసా? భూమి ఆవిర్భావానికి కారణమైన సూర్యుడి గురించి ఇప్పటికీ ఎన్నో విషయాలు దాగి ఉన్నాయి. మనం పొద్దున్నే లేచి రోజు సూర్యుడిని చూస్తాం. చూసి సూర్యుడు వచ్చాడు, ఎర్రగా గుండ్రంగా ఉన్నాడు, ఏదో ఫుట్బాల్లా ఉన్నాడని వదిలేస్తాం. కానీ ఈ సూర్యుడు మన భూమికి ఎంత దూరాన్ని ఉన్నాడో మీకు తెలుసా? అసలు ఈ సూర్యుడు ఎంత పెద్దగా ఉంటాడో మీకు తెలుసా? ఇలా ఎన్నో విషయాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ వీడియోని ఎవరు ఎక్కడా స్కిప్ చేయకుండా ఈ వీడియోని పూర్తిగా చూడండి. సూర్యుడు నిత్యం భారీ విస్ఫోటనాలు జరిగే ఒక నక్షత్రం. ఇది 4.56 బిలియన్ సంవత్సరాల క్రితం నిబులార్స్ అనే ఒక గ్లాస్ క్లౌడ్లో ఉండే ఒక పెద్ద నక్షత్రం నుంచి ఈ సూర్యుడు తయారయ్యాడు. సూర్యుడు మనకి భూమికి దాదాపు 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంటాడు. ఈ సూర్యుడి కిరణం మన భూమి చేరడానికి కేవలం 8 నిమిషాలు 20 సెకండ్లు మాత్రమే పడుతుంది. ఈ సూర్యుడిలో 74% హైడ్రోజన్, 24% హీలియం, 2% నైట్రోజన్, కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్ కలిగి ఉంటుంది. మన భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతున్నట్టే మన సూర్యుడు కూడా గ్యాలక్సీ చుట్టూ సెకనుకు 223 కిలోమీటర్ల చొప్పున తిరుగుతూ ఉంటాడు. ఇలా ఒక రౌండ్ కంప్లీట్ అవడానికి సూర్యునికి 250 సంవత్సరాలు పడుతుంది. సూర్యుడు ఎంత పెద్దగా ఉంటాడంటే సూర్యుడిలో మన భూమిని 13 లక్షల సార్లు నింపవచ్చు. సూర్యుడు లేకుండా భూమిపైన జీవనం అసాధ్యం. మొక్కలు ఫోటోసింథసిస్ ద్వారా ఆహారాన్ని తయారు చేసుకోవడానికి సూర్యరశ్మి ఉపయోగపడుతుంది. అలాగే మనకు అవసరమైన విటమిన్ డి కూడా ఈ సూర్యుడి నుంచే లభిస్తుంది. సూర్యుడు ఒక ఘన పదార్థం కాదు, అది అత్యంత వేడిగా ఉండే ప్లాజ్మాతో నిండిన గోళం. దీనికి కూడా మన భూమిలాగే కొన్ని పొరలు ఉంటాయి. అందులో ఒకటైనది కోర్. ఈ కోర్ అనేది సూర్యుడికి గుండెకాయ లాంటిది. ఇక్కడ నిత్యం న్యూక్లియర్ ఫ్యూజన్ జరుగుతుంది. ఇక్కడ అత్యధిక టెంపరేచర్ మరియు పీడనం జరుగుతూ ఉంటాయి. రెండవది రేడియేటివ్ జోన్. ఇక్కడ కోర్ నుంచి శక్తి కణాల రూపంలో బయటికి ప్రయాణిస్తుంది. ఇది చాలా నెమ్మదిగా జరుగుతున్న ప్రాసెస్. మూడవది కన్వెక్టివ్ జోన్. ఇక్కడ వేడి పదార్థం పైకి లేచి చల్లబడిన తర్వాత కిందకి దిగుతుంది. దీనివల్ల శక్తి ఉపరితలం వైపు వెళ్తుంది. నాలుగవది ఫోటోస్పియర్. ఇది మనం చూసే సూర్యుడి ఉపరితలం. ఇక్కడి నుంచే కాంతి భూమికి చేరుతుంది. సన్ స్పాట్స్ కూడా ఇక్కడే కనిపిస్తాయి. ఐదవది క్రోమోస్పియర్. ఇది ఫోటోస్పియర్ పైన ఉండే పలుచని ఎరుపు రంగు పొర. ఇది మనకు సూర్యగ్రహం సమయంలో మాత్రమే కనిపిస్తుంది. చివరిగా ఆరవది కరోనా. ఇది సూర్యుడి బయట వాతావరణం. ఇది అత్యంత వేడిగా ఉంటుంది మరియు సూర్యగ్రహం సమయంలో అద్భుతంగా కనిపిస్తుంది. సూర్యుడు కేవలం కాంతిని వేడిని మాత్రమే కాదు, అనేక శక్తివంతమైన కణాలను మరియు అయస్కాంత క్షేత్రాలను కూడా అంతరిక్షంలో విడుదల చేస్తారు. దీనిని మనం సోలార్ విండ్ అని అంటాం. మన సూర్యుడు నిత్యం మారుతూ ఉంటాడు. సూర్యుడు మరో 5 సంవత్సరాల పాటు ఇప్పుడు ఉన్నట్లుగానే హైడ్రోజన్ను హీలియంగా మారుస్తూ ఉంటాడు. ఆ తరువాత దానిలో ఉన్న హైడ్రోజన్ పూర్తిగా అయిపోవడం వల్ల అది ఒక రెడ్ జైంట్గా మారుతుంది. ఈ దశలో సూర్యుడు విపరీతంగా భారీ సైజుగా పెరుగుతాడు. బుధుడు మరియు శుక్రుడు గ్రహాలను కదిలించే అవకాశం ఉందని, అప్పుడు భూమిపైన జీవనం అసాధారణమవుతుందని సైంటిస్టులు తెలుపుతున్నారు. చివరికి అది తన బయట ఉన్న పొరలను తొలగించుకుని ఒక చిన్న దట్టమైన వైట్ డ్రాఫ్ట్గా మిగిలిపోతుంది. ఇది కాంతిని విడుదల చేస్తుంది, కానీ తనలో ఉన్న హైడ్రోజన్ పూర్తిగా అయిపోవడం వల్ల మంటలను వెదజల్లలేదు. ఇలా సూర్యుడి నుంచి వేడి రావడం ఆగిపోతుంది కాబట్టి చిన్నగా భూమిపై ఉన్న ప్రకృతి ఫోటోసింథసిస్ జరగకపోవడం వల్ల చనిపోవటం మొదలవుతుంది. సూర్యుడి నుంచి వేడి రావకపోవడం వల్ల మన భూమి నెమ్మదిగా -డిగ్రీస్కి రావటం మొదలవుతుంది. ఇలా నెమ్మదిగా భూమి మొత్తం మంచులా మారుతుంది. సో సూర్యుడు కేవలం ఒక నక్షత్రం మాత్రమే కాదు, అది మనకు జీవనాధారం, శక్తికి మూలం మరియు
అంతులేని అద్భుతాలకు ప్రత్యేకం. పుట్టుక నుంచి భవిష్యత్తు వరకు సూర్యుడి గురించి ఎంత తెలుసుకున్నా ఇంకా ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చిందని, సూర్యుడి గురించి మరిన్ని విషయాలు తెలుసుకున్నారని ఆశిస్తున్నాను. సూర్యుడి గురించి మీకు తెలిసిన మరియు ఆసక్తికరమైన విషయాలు ఉంటే కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియోని వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.